వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. దుర్గమ్మ బోనాల మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. నీట్పై సిబిఐతో విచారణ జరిపించాలి. ఘనంగా ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో సామూహ్య వివాహాలు. ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతున్న వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీసీ. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మేడ్చల్లోని శ్రీ జగదాంబ జ్యువెలర్స్ దుకాణంలోకి బైక్పై బుర్కా వేసుకున్న ఒకడు హెల్మెట్ ధరించి మరొక దుండగుడు వచ్చారు. హిందీలో మాట్లాడారు. బుర్కా దంచిన వ్యక్తి యజమాని శేషారాంను కత్తితో ఛాతీలో పొడిచారు. మరో వ్యక్తి దుకాణంలో ఉన్న వెండి ఆభరణాలు, నగదు తీసి జేబులో పెట్టుకునే ప్రయత్నం చేశారు. పక్కనే కూర్చున్న యజమాని కొడుకు సురేష్ భయపడి లోపలికి పరిగెత్తాడు. బంగారు ఆభరణాలు, నగదు బ్యాంకులో వేయాలని దుండగులు బెదిరించారు. గాయపడిన శేషారాం మీరు తీసుకోండి అంటూ ఆభరణాలను చూపిస్తూ చాకచక్యంగా ఇద్దరిని నెట్టివేసి బయటకు పరిగెత్తాడు. దుకాణం బయటకు వెళ్లి చోర్ చోర్ అంటూ కేకలు వేశారు. భయపడిన దుండగులు బయటకు పరిగెత్తేసి బైక్ వెళ్లే క్రమంలో శేషారాం కొడుకు కుర్చీతో వెనుక నుంచి గట్టిగా కొట్టాడు. వాహనం అదుపు తప్పి మళ్లీ తేరుకుని పారిపోయారు. ఈ క్రమంలో వారి చేతిలో నగలు దుకాణంలోనే పడిపోయాయి. మేడ్చల్ డీసీపీ నంద్యాల కోటిరెడ్డి, సీఎస్ సత్యనారాయణతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ బీజేపీలపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. ఆనాడు 16 ఎంపీ సీట్లతో ఏం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇప్పుడు 16 ఎంపీ సీట్లు వచ్చిన టీడీపీ విశాఖకు ప్రైవేటీకరణ ఆగకుండా ఆపగలిగింది. 16 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో నిర్ణయాత్మకంగా ఉంటామని అన్నాడు కేసీఆర్. అన్నాడు ప్రస్తుత రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్కు మరో 8 ఎంపీ సీట్లు వస్తే వీళ్ళు మన బొగ్గుగనులను రేపు వేలం వేస్తున్నారు అని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అపీల్ చేసినప్పుడు ఇక్కడ ఈరోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా చాలామంది మాట్లాడినారు. ఏం చేస్తారు 16 ఎంపీలతో కేసీఆర్ గారు, ఏం చేయగలరు అని మాట్లాడినారు. ఇవాళ ఏం జరుగుతుంది అంటే 16 ఎంపీలు వచ్చిన తెలుగుదేశం పార్టీ, 16 ఎంపీ సీట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ తనకొచ్చిన నిర్ణయాత్మకమైన పాత్రతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయగలిగింది, ఆపగలిగింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈరోజు 16 ఎంపీలతోనే ఆగిపోయింది. కానీ అదే 16 ఎంపీలు ఇక్కడ చెరి 8 చొప్పున బీజేపీ కాంగ్రెస్కి ఇస్తే ఏం జరుగుతున్నదంటే రేపు స్వయంగా బొగ్గు గనుల శాఖ మంత్రి గారు హైదరాబాద్లోనే వేలం పెట్టి మన బొగ్గు గనులను ఇవాళ బహిరంగ మార్కెట్లో వేలం వేసే ఒక దుర్మార్గమైన ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు.
ఏపీలో శాసనసభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రొటెం స్పీకర్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. సీఎం చంద్రబాబు 2.5 ఏళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్లో గల మల్లికార్జున వైన్స్ పర్మిట్ రూమ్లో ఆహార పదార్థాలు విక్రయించేవారు కుళ్ళుపైన ఆహార పదార్థాలు విక్రయించడం వల్ల ఆరోగ్యంతో చెలగాట మారుతున్నారని ఆరోపిస్తున్న మందుప్రియులు. ఇదే విషయాన్ని షాపు వారిని ప్రశ్నించగా, నీ ఇష్టం ఉంటే తినండి, లేకుంటే వెళ్ళండి అని విక్రయదారులు దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు వినియోగదారులు వెల్లడించారు. ఈ వైన్స్ పర్మిట్ రూమ్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని కొనుగోలుదారులు కోరుతున్నారు. మల్లికార్జున వైన్స్కు నేను వచ్చాను. ఈరోజు వచ్చాను. నేను నాకు కావాల్సిన ఫుడ్ కావాలనంటే వాళ్ళు నాణ్యతమైన వస్తువు లేని వల్ల నీకు ఏది పెడితే అది తినాలి, లేకపోతే బయటకు వెళ్ళి ఉనకచ్చుకొని తినూరి. మేము వాళ్ళని ఎలగొత్తాం, మాస్టర్ చేంజ్ చేయడం అన్నట్టు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు బెదిరిస్తున్నారు. మీకు నచ్చిన ఫుడ్ కావాలంటే మీరు బయటకు వెళ్ళి తెచ్చుకొని తినూరి. ఇది సిరిసిల్ల ఓల్డ్ బస్ స్టాండ్లో మల్లికార్జున వైన్స్. వాళ్ళు ఏమంటారు అంటే ఎట్లా పెట్టినా మీరు తినాలి, మాకు సంబంధం లేదు, వాళ్ళు తినాలి అని వీళ్ళు మల్లికార్జున వైన్స్ వాళ్ళు మాకు ఓనర్స్ చెప్తుర్రు. మీకు నచ్చకపోతే మీరు ఒక బండి పెట్టుకుని ఇక్కడ అమ్ముకోరే అని కూడా చెప్తుర్రు మాకు. ఓకే అన్న, ఏమైంది అన్న, నీకు ప్రాబ్లం ఏంటిది? మంతానికి వస్తే ఇచ్చుల కోసం వచ్చిన. ఓకే, ఇచ్చులు నీళ్ళు గిలాసులు తీసుకొని వచ్చిన. ఓకే, అయితే ఇక్కడ ఇచ్చులు మొత్తం బుడ్డిపోయింది, మొత్తం వాసన. ఓకే, వాళ్ళు ఏమంటారు? వాళ్ళకి అడిగితే గిట్టనే ఉంటాయి అన్న. ఇట్లానే ఉంటే తింటే తిను, లేకపోతే లేదు అని చెప్తారు. ఎక్కడ ఇది వైన్స్? ఎక్కడ? ఈ బస్ స్టాండ్లా. వైన్స్ పేరు ఏంటిది? మల్లికార్జున వైన్స్. ఓకే, నీకు ప్రాబ్లం వచ్చేసి ఇష్టం ఉంటే తిను, లేకపోతే లేదు, నిన్నైతే మొన్నైతే సంబంధం లేదు అంటారు, అంతే కదా? ఓకే. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన జగన్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను
సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డితో పోచారం శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో పోచారం ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఆయనను కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి వెంట పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. వేములవాడ పట్టణంలోని 14వ వార్డు న్యూ అర్బన్ కాలనీలో గోత్రుల సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గమ్మ బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ను సంఘ సభ్యులుగా ఘనంగా సన్మానించి ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు ప్రజలు పాడి పంటలతో ఆనందంగా ఉండాలని వేడుకున్నారు. వేములవాడ పట్టణము న్యూ అర్బన్ కాలనీ 14వ వార్డులో దుర్గామాత తల్లికి ఘనంగా బోనాలు సమర్పించడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తున్న క్రమంలో ఈసారి కూడా ఇక్కడ ఉన్నటువంటి 14వ వార్డుకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించి దుర్గమ్మ తల్లిని దర్శించుకునే అవకాశం కల్పించినందుకు 14వ వార్డు న్యూ అర్బన్ కాలనీకి సంబంధించినటువంటి పెద్దలందరికీ, యువకులకు, మహిళా తల్లులకు మా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ వైద్యుడు మహేష్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు, కౌన్సిలర్తో పాటు పట్టణ ముఖ్య నాయకులందరూ కూడా వచ్చి దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది. ఎలాంటి అరిష్టం రాకుండా చూడు తల్లి కాలనీకి పట్టణంకై చెప్పండి. మనం ఆయా గ్రామాల్లో గ్రామ దేవతలను, పట్టణాల్లో కూడా కుల దేవతలకు మన ప్రతి ఏటా పూజా కార్యక్రమాలు చేస్తూ, బోనాలు సమర్పిస్తూ, జాతరలు నిర్వహిస్తూ మరి అంతా మంచి జరగాలని చెప్పని, అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ అందాలని చెప్పని మరి వాటిని అమ్మవారిని వేడుకోవడం ఆనవాయితీలో భాగంగా ఇక్కడ మరి చక్కగా అంగరంగ వైభవంగా 14వ వార్డులో ఉన్నటువంటి ప్రతి కుటుంబం నుంచి కూడా ఈరోజు బోనాన్ని అమ్మవారు సమర్పించే కార్యక్రమం. ప్రతి కుటుంబం నుంచి వచ్చి ఈరోజు దుర్గమ్మ తల్లిని మరి దర్శించుకోవడం, వేడుకోవడం, అందరికీ మంచి ఉండాలని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము కూడా ఈ సందర్భంగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం. దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ అందాలి, అందరూ బాగుండాలి, అందరూ కూడా సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో అశ్వతో ముందుకు సాగాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి, పాడి పండు బ్రహ్మాండంగా పండి అన్ని వర్గాల ప్రజలు, రైతు వర్గంతో పాటు ఇక్కడ ఎక్కువగా ఈ కాలనీలో మరి కూలీ పని చేసుకుని జీవించేటువంటి వారందరూ కూడా చక్కటి పని దొరకాలి, ప్రతి ఒక్కరు కూడా ఆయుర్వేదంతో ముందుకు సాగాలని చెప్పిన సందర్భంగా నేను అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ శుభం జరగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరోసారి న్యూ అర్బన్ కాలనీకి సంబంధించినటువంటి పెద్దలు నా దగ్గరకు వచ్చి స్వయంగా ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ మంచిగా కోరుకుంటున్నా. అందరికీ శుభాకాంక్షలు. మన వేములవాడలోని 14వ వార్డులో మన గోత్రాల సంఘం వారు ఈరోజు దుర్గమ్మకు బోనాలు తీయడం జరుగుతుంది ప్రతి ఏటా. అదే విధంగా ఈరోజు
శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారిని ఆహ్వానించగానే వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ప్రజల తరఫున వాడకట్ట ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే సకాలంలో వర్షాలు కురిసి మంచి పాడి పంటలు అన్ని పండాలని అందరూ మంచిగా ఉండాలని మా వాడకట్ట ప్రజలు అందరూ కుశలంగా ఉండాలని వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి రంచెల చెరువు గురించి వివరించడం జరిగింది. అందులో నీళ్లు ఏమాత్రం పనికి రాకున్నట్లు పోయినా వాటిని టెస్టింగ్ కూడా పంపించాము. అవి తాగడానికి ఏమాత్రం పనికిరావు. మరలా చెరువుని ఖాళీ చేసి వేరే నీళ్లు వస్తే గానీ వాడుకోవడానికి పనికిరావని, వారం లోపల రంచెల చెరువులు ఖాళీ చేసి అందులో ఉన్న చెత్త చెదర మట్టిని తొలగిస్తామని అన్నారు. మరలా వచ్చే వేసవి కాలం లోపల ఆదోని పట్టణ ప్రజలకు నీటిని ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. ఇది నేను మాయమాటలు కాదు, చెప్పింది చేసి చూపిస్తామంటూ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి చెప్పడం జరిగింది. అలాగే బాలికలు ఉంటున్న హాస్టల్ వసతుల గురించి చాలా ఫిర్యాదులు రావడం జరిగిందని, వాటి గురించి కూడా తక్షణమే చర్య తీసుకుంటామని అన్నారు. వీలైతే అద్దెకు వేరే హాస్టల్ తీసుకొని ఉపయోగించుకుంటామని, త్వరలో వాటిని మరమ్మతు చేయిస్తామని అంటూ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి చెప్పడం జరిగింది. పడే అవకాశం ఉంది కాబట్టి ఆ నీళ్లను ఖాళీ చేసినా కొత్తగా నీళ్లు చేరే అవకాశం మెరుగ్గా ఉంది అనే ఒక అంచనా మేరకు వాతావరణ శాఖ అలాగే దీనికి సంబంధించినటువంటి ఆఫీసర్ల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఆ నీళ్లు ఖాళీ చేయాలా అనే నిర్ణయానికి వచ్చాం. ఈరోజే పని కూడా మొదలైందని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు నుంచి వారం లోపల దానికి ఉన్న ఆ చెరువులో ఉన్న నీళ్ళన్నీ కూడా ఖాళీ చేస్తాం. ఖాళీ చేసిన తర్వాత నేను వ్యక్తిగతంగా చూశాను, ఆఫీసర్లు కూడా చెప్తున్నారు, ఆ నీళ్ల కింద బాగా పేరుకుపోయిన కెమికల్స్ ఉన్నాయి, పాడైపోయిన పదార్థం అంతా కూడా అక్కడ కింద ఉంది అని అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా చెప్తా ఉన్నారు. వాటిని తీసేయాలని చెప్తున్నారు. చాలా ప్లాస్టిక్ దాని కింద పడి ఉంది. ప్లాస్టిక్ డబ్బాలు కానీ ప్లాస్టిక్ వస్తువులు కానీ చాలా దాన్ని నిండిపోయే లేయర్ ఉన్నట్టుగా ఉందని చెప్తా ఉన్నారు. నీళ్లు ఖాళీ చేసే సందర్భంలో అక్కడ కింద ఉన్నటువంటి ఉపరితల లేయర్ ఏదైతే ఉందో, చెరువు మీద మట్టి మీద ఉన్నటువంటి ఆ లేయర్ అంతా కూడా జేసీబీలు పెట్టి తీసేస్తాం. దాంతోపాటుగా ఆ ప్లాస్టిక్ వస్తువులు కానీ పనికిరాని చెత్త చెదారం, ఆ చెట్లు, ఆ గడ్డి మొక్కలు, అవన్నీ కూడా చెడు మొక్కలు అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని క్లీన్ చేసేస్తాం. చేసిన తర్వాత బ్రహ్మాండంగా వచ్చే వర్షపు నీటిని ప్రతి చుక్కను దాంట్లో ఆ చెరువులో నించుకొని ఇప్పటి నుంచి కూడా ఆ చెరువులోకి వచ్చే ప్రతి చుక్క కూడా ఉపయోగపడే విధంగా ఉండాలా, స్వచ్ఛంగా ఉండాలనే విధంగా దానికి వాడేటువంటి ప్రాసెసింగ్ మెథడ్ కానీ కెమికల్స్ కానీ ఇప్పటి నుంచే ప్రాసెస్ చేసుకుంటామని నేను ప్రజలకు చెప్తున్నాను, హామీ ఇస్తా ఉన్నాను. వ్యక్తిగతంగా నేను కూడా వర్షం పడిన ప్రతి ఒక్కసారి వెళ్తాను, ఎంత నిండు ఉన్నాయి ఎప్పటికప్పుడు ప్రజలకు కూడా అప్డేట్ చేస్తాను. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను ఇంత ముందులాగా రాజకీయ నాయకుడిని కాదు, గెలవక ముందు ఎలా ఉన్నానో, ఏవైతే చెప్పానో గెలిచిన తర్వాత కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ విధంగా ఈ విషయాన్ని మీ ముందు పెట్టాలన్న ఉద్దేశంతో, జరుగుతున్న పనిని మీకు ప్రజలకు అప్డేట్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఈ మాటలన్నీ చెప్తా ఉన్నాను. ఇక రెండో విషయానికి వస్తే, ఇక్కడ స్కూల్ హాస్టల్స్, ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినటువంటి విషయాలు కానీ హాస్టల్కి సంబంధించిన విషయాలు కానీ, బీసీలు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన హాస్టల్ వసతి గురించి నేను ఎంక్వైరీ చేస్తూ ఉన్నాను. అధికారులతో 2-3 సార్లు రివ్యూ చేశాను. ఎందుకంటే చాలామంది ఈ వారం రోజుల్లో నా దగ్గరికి చాలామంది వచ్చినారు, వచ్చి చిన్న చిన్న బిడ్డలు తీసుకొని వచ్చినారు. హాస్టల్లో సీట్లు లేవండి, బీసీ హాస్టల్కి వెళ్ళాము సీట్లు లేవండి, వెనక్కి పంపిస్తూ ఉన్నారు. ఎస్సీ హాస్టల్కి వెళ్ళామండి, సీట్లు లేవండి, వెనక్కి పంపిస్తూ ఉన్నారు. ఎస్టీలు అండి మేము సీట్లు అయిపోయినాయని చెప్తా ఉన్నారు. ఇంకొక బీసీ హాస్టల్కి వెళ్ళామండి, పైన పెచ్చులు ఊడిపోతూ ఉన్నాయండి, సురక్షితంగా లేదని చెప్పి అక్కడ అడ్మిషన్లు తీసుకోమంటా ఉన్నారు. ఇవన్నీ చెప్తా ఉన్నారు. సో నేను కర్నూలులో ఉన్నటువంటి సంక్షేమ జిల్లా అధికారితో మాట్లాడినాను, విజయవాడలో ఉన్నటువంటి సంక్షేమ అధికారితో కూడా నేను మాట్లాడినాను ఫోన్లో. వాళ్ళు సార్ మీరు ప్రపోజల్స్ పెట్టండి, వెంటనే అద్దె భవనాలైనా తీసుకుని అక్కడ హాస్టల్స్ని పెట్టే ఏర్పాట్లు చేస్తాము, మీరు ఇంతగా అడుగుతూ ఉన్నారని చెప్పారు వాళ్ళు. సో వాళ్ళకందరికీ కూడా సాయంకాలానికంతా ప్రపోజల్స్ కూడా అన్నీ వాళ్ళకి పంపించేసాం, వాట్సాప్లో పంపించేసాం. ఫిజికల్గా కూడా నేను రేపు ప్రమాణ స్వీకారం కోసం విజయవాడ వెళ్తా ఉన్నాను, నా పేపర్లు ఫిజికల్గా కూడా తీసుకొని వెళ్ళి ఇస్తాను.
ఇక్కడ బీసీలకు సంబంధించిన హాస్టల్ బాలికలకు ఎందుకంటే ఇక్కడ ఏమైందంటే ఎక్కువ మంది పనికి పోయేవాళ్ళు ఉన్నారు, ఎక్కడికో వేరే ఊర్లకు సుగ్గి పేరు మీద పనికి వెళ్తారు వీళ్ళంతా కూడా. కొమ్రమేం జిల్లా రిబ్బెన మండలం రాంపూర్ గ్రామ సమీపంలో ఉన్న డంబర్ ఫ్లాట్ వద్ద గురువారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను గ్రామస్తులు ఆపడం జరిగింది. వెంటనే రిబ్బెన ఎస్ఐ చంద్రశేఖర్కు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ అక్కడికి వచ్చి ఆ లారీలను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఇసుక మాఫియా చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. चला अन्य फोन कर दे సచివాలయంలో పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో మంత్రి టీజీ భరత్కు అధికారులు ఘన స్వాగతం పలికారు. సచివాలయంలోని 4వ బ్లాక్లోని తన ఛాంబర్లో కుటుంబ సమేతంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత బాధ్యతలు స్వీకరించారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది కోల్డ్ స్టోరేజ్లో ఉందని మంత్రి టీజీ భరత్ వ్యాఖ్యానించారు. తనకు మంత్రిగా అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు లోకేష్కు రుణపడి ఉంటానని టీజీ భరత్ తెలిపారు. ప్రత్యేక హోదా బదులు గుజరాత్ తరహాలో గిఫ్ట్ సిటీని ఏర్పాటు చేయవచ్చని టీజీ భరత్ అన్నారు. ప్రజా రాజధాని అమరావతిలో అధికారులు, మంత్రులు, జడ్జీల గృహ సముదాయాలను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ కూడా ఇలా ఉంది సార్. 5 years కూడా ఇది ఏమీ మారలేదండి. ద క్వాలిటీ ఆఫ్ ది మెటీరియల్ డిస్టెన్స్ సార్ ప్రతి బాత్రూమ్ కూడా మన డ్రై అండ్ వెట్ అన్ని డివైడ్
కుప్పం ఎంపీటీఓ కార్యాలయంలో ప్రజాసేవ కోసం ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డ వారే ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే మల్లనూరు వైఎస్ఆర్సీపీ తిమ్మరాయన్ తన సొంత విద్యుత్ ద్విచక్ర వాహనాన్ని రోజు కుప్పం మండల పరిషత్ కార్యాలయంలో ఛార్జింగ్ వేసుకుంటున్నారు. అధికారం కోల్పోయినా ఏమాత్రం తగ్గేదే లేదంటూ ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా తమ సొంత ఇంటిలో సొంత అవసరాలకు వాడుకోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లక్షల్లో వస్తున్న విద్యుత్ బిల్లులో ప్రజల అవసరాలకు ఏమాత్రం వినియోగిస్తున్నారో సంబంధిత అధికారులే ఆలోచించాలి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.